మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. స్త్రీలు తాము ఎదుర్కొనేటటువంటి అనారోగ్యాలలో దాదాపు 90% కారణం కేవలం తమ శరీరాల్లో ఉండే లోపాలు లేదా శరీరాల్లో జరిగేటటువంటి ఏవేవో కారణాలు పరిణామాలు కాదు. ఆ అనారోగ్యాలకు ఎక్కువగా కారణం తమ జీవన భాగస్వాములే, తమ జీవన సహచరులే. అంటే స్త్రీలు ఒప్పుకుంటారా? అసలు ఈ విషయం చాలామందికి తెలుసా? మిత్రులారా, దీనికి సంబంధించి సౌత్ ఏషియాకి సంబంధించినటువంటి ఒక రిపోర్టు నా చేతుల్లో ఉందండి. చూడండి, ఇది వై ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఈజ్ అన్ అండర్ రికగ్నైజ్డ్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్ అనేది రిపోర్ట్ అండి. సో ఈ రిపోర్ట్లో ఏముంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి దిగ్భ్రాంతి కలిగించేటటువంటి, ముఖ్యంగా మహిళలకే కాదు, మహిళలతో పాటు ఈ సమస్త మానవ సమాజంలో సగభాగమైన పురుషులు కూడా దిగ్భ్రాంతి చెంది తమను తాము దోషులుగా ఎక్కడో ఒక చోట ఐడెంటిఫై చేసుకునేటటువంటి పరిస్థితి ఈ రిపోర్ట్ కల్పిస్తుందన్నమాట. సో ఈ రిపోర్టులో ఉన్నటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా చెప్పుకుందాం. మన వాళ్ళు ఏం చెప్పారు? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అన్నారు కదా. అంటే స్త్రీలు ఎక్కడ సంచరిస్తే అక్కడ దేవతలు ఉన్నట్టే అని. అబ్బా, ఎంత గొప్ప మాట పెట్టి చెప్పారు మన వాళ్ళను అనుకుంటాం మనం. కానీ ఆ గొప్ప మాట చెప్పినటువంటి మహానుభావులే నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని కూడా చెప్పారు. స్త్రీకి ఎలాంటి స్వాతంత్ర్యం లేదు. శయ్య మీద, అంటే పక్క మీద రంభలాగా, అన్నం తినిపించేటప్పుడు తల్లిలాగా, సేవ చేసుకునేటప్పుడు బానిసలాగా, సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలాగా ఉండాలి. కాబట్టి ఇక ఆ స్త్రీకి స్వాతంత్రం అంటూ ఏమీ లేదు అని చెప్పి కూడా మనవాళ్ళే చెప్పారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. మొత్తం సౌత్ ఏషియాలో మహిళలు, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలకు ప్రధానమైనటువంటి కారణము వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ వైలెన్స్. ఇది మనం డొమెస్టిక్ వైలెన్స్ అనేటటువంటి మాట విన్నాం కదా. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అంటే కొట్టడము, తన్నడము, హింసకు గురి చేయడము, ఇట్లాంటివి పైకి కనిపించేవన్నమాట. అసలు తాము డొమెస్టిక్ వైలెన్స్కి పాల్పడుతున్నాము అని అవతల వాళ్ళకి తెలియదు. తాము డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నాము అని యువతలి వాళ్ళకి తెలియదు. ఒక అదృశ్యమైనటువంటి హింస మనలో సగభాగమైనటువంటి స్త్రీ జాతిని నానా రకాల జబ్బులకు గురి చేసి వాళ్ళని ఒక రోజులో కాదు, ఒక సంవత్సరంలో కాదు, క్రమక్రమంగా అనారోగ్యానికి వాళ్ళు కునారిల్లిపోయేటట్టు చేస్తూ ఉందన్నమాట. ఇది ఈ రిపోర్ట్ చెప్తున్నది ఏమిటయా అంటే, నిజంగా తమ లైఫ్ పార్ట్నర్ ద్వారా తాము ఎదుర్కొనేటటువంటి ఈ హింస ఏదైతే ఉందో, అదృశ్య హింస అంటాం. ఇన్విజిబుల్, విజిబుల్ వైలెన్స్ మనకు తెలుసు. పోలీస్ కంప్లైంట్లు వస్తాయి, అది వస్తాయి, ఏదో తగలబెట్టేసాడు అంటారు, అదంటారు, ఇదంటారు. లేదా వాడి హింస భరించలేక తాను తగలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా దెబ్బలు కొట్టడం, పోలీసులు కంప్లైంట్, ఇవన్నీ కూడా పైకి కనిపించేటటువంటి, దీస్ ఆర్ ఆల్ ద విజిబుల్ వైలెన్సెస్. కానీ ఇన్విజిబుల్ వైలెన్స్ ద్వారానే 90% మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు అనేటటువంటిది ఈ రిపోర్టు. ఈ రిపోర్టు ఎందుకు హెల్త్ కేర్ సిస్టంలో ఈ గృహహింస అనేటటువంటిది, ఇంటిమేట్ పార్ట్నర్ ద్వారా మహిళలు ఎదుర్కొనేటటువంటి ఈ హింస మన హెల్త్ కేర్ సిస్టంలోనే ఒక పాఠ్యాంశంగా లేదా చాలా కీలకమైనటువంటి అంశంగా ఎందుకు చేరలేదు, హెల్త్ కేర్ సిస్టమే పట్టించుకోలేదు అనేటటువంటిది ఈ మొత్తం ఓవరాల్గా ఈ సర్వే చెప్తుందండి. ముందు ఈ సర్వే ఏం చెప్పింది అనేటటువంటిది చెప్పి, దీనికి 2 రకాల రెమెడీస్ ఉంటాయి. అవి ఏమిటి అనేటటువంటిది వీళ్ళు ఒకటే రెమెడీ గురించి మాట్లాడారు ఈ రిపోర్ట్లో. ఒకటి ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
వీళ్ళు చెప్పినటువంటిది ఈ ఓవరాల్గా తన జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నాడో తన భర్త కానీ తన సహచరుడు కానీ ఇంటిమేట్ పార్ట్నర్ అతని ద్వారా తాను ఎదుర్కొనేటటువంటి హింస ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేటటువంటి జబ్బులు మానసిక లేదా శారీరక అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి స్మోకింగ్ ద్వారా లేదా ఒబెసిటీ స్థూలకాయం ద్వారా లేదా ఆల్కహాల్ యూసేజ్ ద్వారా వచ్చేటటువంటి జబ్బుల కంటే తీవ్రమైనటువంటి జబ్బులు వస్తున్నాయి అని ఈ స్టడీ కనుక్కున్నదండి. ఇది ఏ స్టడీ? గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2023. మొత్తం సౌత్ ఏషియాలో ఉన్నటువంటి మహిళలందరి గురించి చెప్పి మన ఇండియాలో ముఖ్యంగా మహిళల మీద కూడా కేస్ స్టడీలు ఇచ్చారు. ఒక 34 ఇయర్స్ మహిళ హాస్పిటల్కి వెళ్తుంది. వాళ్ళు ఏదో రక్తహీనతకి లేదా యాంగ్జైటీకి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, వెళ్తున్నారు, వస్తుంది. లేదా గుండె దడ అంటుంది, నిద్ర పట్టడం లేదంటుంది, మైగ్రెయిన్ పెయిన్ అంటుంది, విపరీతమైనటువంటి స్ట్రెస్ అంటుంది. వాళ్ళు ఏవేవో ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించేస్తున్నారనమాట. చాలా కాలానికి ఆమె విపరీతమైనటువంటి ఈ అనారోగ్యానికి గురైపోయిన తర్వాత ఒక జూనియర్ డాక్టర్ ఐడెంటిఫై చేసిందంట. ఆమె ఎదుర్కొన్నటువంటిది ఏమిటయా అంటే చాలా సంవత్సరాలుగా తన భర్త ద్వారా ఆమెకు చాలా లాంగ్ హిస్టరీని అంతా కూడా జూనియర్ డాక్టర్ బయటకు తీస్తే తెలిసింది ఏమిటయా అంటే చాలా సంవత్సరాలుగా ఆమె మీద ఫిజికల్ వైలెన్స్ జరుగుతూ ఉంది. ఆమె ఎక్కడ తల్లిదండ్రులకు చెప్పుకోలేదు, బిడ్డలకు చెప్పుకోలేదు, ఇరుగు పొరుగుకు చెప్పుకోలేదు, స్నేహితులకు చెప్పుకోలేదు, పోలీసులకు అసలే కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే చెబితే భర్త వదిలేస్తాడు, పిల్లలు అన్యాయం అయిపోతారు. ఎంతసేపు పిల్లలు కడుపున పుట్టిన బిడ్డల కోసమే ఆలోచిస్తారు కాబట్టి మహిళలు. సో ఆ దీర్ఘకాలికంగా జరుగుతున్న వైలెన్సు, మ్యారిటల్ రేపు అంటే తన సమ్మతి లేకుండా తనను ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం అనేటటువంటిది లైంగికమైన తన తృప్తిని తీర్చుకోవడం కోసం మగవాళ్ళు దుర్మార్గంగా అది కూడా ఒక రకమైనటువంటి బలాత్కారం లాగే అనుభవించడం అనేటటువంటిది పార్ట్నర్ యొక్క సమ్మతి లేదు, పార్ట్నర్ యొక్క ఆనందంతో తృప్తితో తనకు సంబంధమే లేదన్నట్టుగా చేసేటటువంటి దాన్ని మ్యారిటల్ రేప్ అంటాం. అలాగే ఎకనామిక్ కంట్రోల్ ఆర్థికమైనటువంటి స్వాతంత్ర్యం ఉండదు, భర్త మీద ఆధారపడడం, వాడు ఇస్తే తినడం లేకపోతే లేదు వస్తుండడం, లేదా భర్త విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి మొత్తం కుటుంబాన్ని అప్పుల పాలు చేసి కకావికలు చేస్తే అనివార్యంగా తాను ఏదో పనులు చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల భయాలు ఆందోళనలు ఆమెకున్నాయి. ఆ కారణంగా ఆమెకు అనేక రకాలైనటువంటి మెంటల్ స్ట్రెస్ కానీ ఫిజికల్ డిజార్డర్స్ కానీ రకరకాలుగా కడుపు నొప్పి, వెన్ను నొప్పి, రకరకాల తలనొప్పి ఇట్లాంటివన్నీ కూడా వచ్చి ఆమెకి ఇన్ని అనారోగ్యాలు రావడానికి కారణం తన ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ అని వీళ్ళు చెప్పి ఈ రిపోర్ట్లో 2-3 డాక్టర్లు, చాలా సీనియర్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా చెప్పింది ఏమిటయా అంటే మా వైద్య శాస్త్రంలో మాకు నేర్పింది ఏమిటయా అంటే ఎవరైనా వస్తే వాళ్ళ సిమ్టమ్స్ చూసి వాళ్ళకి మందులు ఇవ్వడం వరకే మాకు తెలుసు, అదే నేర్పుతారు. కానీ ఈ మన దగ్గరకు వచ్చే రోగులు ముఖ్యంగా మహిళలు వాళ్ళు జీవితాల్లో అనుభవిస్తున్నటువంటి స్ట్రెస్ ఏమిటి, ఒత్తిడి ఏమిటి, వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఇన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి ఆ కోత ఏమిటి, ఆ యాతన ఏమిటి, ఆ వ్యతలేమిటి, కథలేమిటి, ఇవి డాక్టర్లు తెలుసుకోరు. సిమ్టమ్స్కి మందులు ఇస్తారు తప్ప ఆ సిమ్టమ్స్కి కారణాలని తెలుసుకొని ట్రీట్ చేయాలనేటటువంటిది వైద్య శాస్త్రంలో ఎక్కడా ఇప్పుడు చెప్పరు అని చెప్పేసి వాళ్ళు ఈ రిపోర్ట్లో చాలామంది డాక్టర్సు చెప్పారనమాట. మిత్రులారా, సో చాలామంది వెళితే మీకు షుగర్ కంప్లైంట్ ఉందని, లేదా మీకు బీపీ కంప్లైంట్ ఉందని, లేదా మీకు తలనొప్పి మైగ్రేన్ నొప్పి ఉందని, మీకు వెన్ను నొప్పి ఉందని, బ్యాక్ పెయిన్ ఉందని, నీ పెయిన్ ఉందని, అరచేతుల్లో పెయిన్లు ఉన్నాయి, ఇట్లాగా రకరకాల వాటికి మందులు ఇవ్వడం, లేదా అన్నిటికీ ఒకటే మందులాగా ఒక మల్టీవిటమిన్ పడేసేయడం, ఇచ్చేసేయడం, ఇదే జరుగుతూ ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ది లేడీస్, మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఫోక్
వీళ్ళలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యల్లో 99% వాళ్ళు సుదీర్ఘంగా జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి గృహహింస. ఇది పైకి కనిపించేటటువంటి గృహహింస కాదు. దీన్ని మీరు ఈ హెల్త్ కేర్ సిస్టంలో ఒక భాగాన్ని చేయాలి అని చెప్పి మొన్న లాస్ట్ మంత్ ఎక్కడ తిరువనంతపురంలో శ్రీ ఉత్రాడం తిరునాల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జరిగినటువంటి ఒక పెద్ద కాన్ఫరెన్స్లో దీనికి సంబంధించి ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. సో ఈ డిస్కషన్లో ఏమిటయ్యా అంటే ఇక ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేటటువంటిది అవుట్ ఆఫ్ ద హెల్త్ కేర్ సిస్టమ్ కాదు, హెల్త్ కేర్ సిస్టంలో ఒక భాగాన్ని చేయాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక మహిళ డాక్టర్ దగ్గరికి వస్తే ఇక్కడ ఇప్పుడు అసలు పాయింట్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు అర్థమైపోయింది కదా, చాలామంది చాలా జబ్బులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళని భర్తలే తీసుకువెళ్తూ ఉంటారు హాస్పిటల్కి. కానీ ఆ భర్తకు తెలియదు తన ద్వారానే ఆమెకి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి. ఆ భార్యకు కూడా తెలియదు భర్తతో దానికి ఇన్ని బాధలు వచ్చాయని చెప్పేసి. ఇది ఒక పెద్ద ట్రామా అన్నమాట. సో దీన్ని ట్రీట్ చేసేటటువంటి సిస్టమ్ ఉండాలి హెల్త్ కేర్ సిస్టంలోనే. అసలు మన వైద్య శాస్త్రంలోనే మొత్తం ఆ వైద్యులకు అందరికీ ఇచ్చేటటువంటి శిక్షణలోనే ఒక భాగాన్ని చేయాలి ఈ స్త్రీల అనారోగ్యం అనేటటువంటి దాన్ని అని చెప్పి. అంటే వాళ్ళకు వచ్చేటటువంటి జబ్బుల్ని ట్రీట్ చేయడం కాదు, ఆ జబ్బులకు కారణాలు ఉంటాయి వాటిని కూడా. అంటే ఇక్కడ వైద్యులు కేవలం వైద్యులుగానే కాదు, మానసిక వైద్యులుగా కూడా మారాలి. తమ దగ్గరకు వచ్చేటటువంటి మహిళల అనారోగ్యాన్ని స్టడీ చేసి వాళ్ళ యొక్క జీవితాలలోకి కూడా తొంగి చూసి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఆమెకు మందులు వాడమని ఆమెకు చెప్పడం కాదు, జాగ్రత్తలు ఆమె ఇంటిమేట్ పార్ట్నర్కి కూడా చెప్పాలి, అవసరమైతే హెచ్చరికలు కూడా ఇవ్వాలి. ఇది డాక్టర్లు చేయాల్సినటువంటి 2 రకాల వైద్యం అన్నమాట. ఇది ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈ స్టడీలో మనకి చెప్పిందనమాట మిత్రులారా. చాలా అంటే ఇక్కడ మనం కేవలం స్త్రీలు తాము ఎదుర్కొంటున్నటువంటి ఈ బాధలకి, ఈ కష్టాలకి, ఈ ఆరోగ్యపరమైనటువంటి ఇన్ని రకాల జబ్బులకి తనతో నిత్యం సంసారం చేసేటటువంటి సహచరుడే కారణమని తెలిస్తే దిగ్భ్రాంతి చెందుతారు. కానీ చాలా విషయాలలో తాము అనుభవించేటటువంటి ఇన్విజిబుల్ వైలెన్స్ ఉంటుందన్నమాట. వాళ్ళ మీద నిరంతరము సాగేటటువంటి ఒత్తిడి, అణచివేత ఉంటుంది. వాళ్ళకి తెలియదు. ఇది గమనించాలి. ఇది సరే వైద్యశాస్త్రపరంగా వీళ్ళు చెప్పారు, వైద్యశాస్త్రంలో కూడా దీన్ని ఒక భాగం చేయాలి. దగ్గరకు వచ్చినటువంటి స్త్రీల యొక్క మానసిక స్థితిగతులతో పాటు వాళ్ళ జీవన స్థితిగతులు కూడా తెలుసుకోవాలనేటటువంటిది ఒక పాయింట్. అది వైద్యశాస్త్రానికి వదిలేద్దాం. ఇంకా సోషల్ పర్స్పెక్టివ్కి వస్తే ఈ సామాజిక పరమైనటువంటి అంశానికి వస్తే జీవితానికి సంబంధించి తమ జీవన భాగస్వాముల పట్ల పురుషులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారు, ఎంత బాధ్యతగా ఉంటున్నారు, ఎంత కర్తవ్యంతో ఉంటున్నారు. పైకేదో ప్రేమ, పైకేదో నాకు అంత ఉంది ఇంత ఉంది అని చెప్పడం కాదు. ఆచరణలో వాళ్ళు తమ భాగస్వాముల పట్ల ఎంత ఆచరణలో ఎంత ప్రేమగా ఉంటున్నారు ఏమిటి అనేది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో వాళ్ళకి మనం ఏ విధమైనటువంటి బాధ పెడుతున్నామా, హింస పెడుతున్నామా, వాళ్ళకి అందించాల్సినటువంటిది వాస్తవంగా మాటల్లోనే ప్రేమ ఇస్తున్నామా లేకపోతే చేతల్లో కూడా ఏమిస్తున్నామా అనేటటువంటిది వాళ్ళు కూడా గమనించుకోవాలి. ఇది 2 రకాలుగా, ఇది సోషల్ ప్రాబ్లము, ఇంకోటి సొసైటల్ ప్రాబ్లం, సామాజిక సమస్య, అలాగే ఇంకోటి వ్యక్తిగతమైనటువంటి సాంసారిక సమస్య. ఈ సామాజిక సమస్యను కొద్దో గొప్ప ప్రభుత్వాలు, డాక్టర్లు తీరుస్తారు. కానీ వ్యక్తిగతమైనటువంటి ఈ సమస్యని వ్యక్తులే తీర్చుకోవాలి. వీటన్నిటికంటే తమ జీవన భాగస్వాములు వీటిని అర్థం చేసుకోరు. దాదాపు 90% అర్థం చేసుకోరు. డబ్బులు తీసుకొచ్చి పడేస్తున్నాం కదా, నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని వదిలేస్తాను, గాలికి వదిలేస్తారనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మహిళలకు అందరికీ కూడా చాలా ఈ మధ్య సోషల్ గ్రూప్స్ వచ్చాయండి. నిన్ననే నేను ఆదివారం మ్యాగజైన్లో చదివాను. వాట్సాప్ గ్రూప్స్ వచ్చాయి, చాలా వాలంటరీ ఆర్గనైజేషన్స్ వచ్చాయి. ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఏ స్త్రీ
తాను ఎదుర్కొంటున్నటువంటి ఈ వైలెన్స్ ఏదైతే ఉందో, విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ డొమెస్టిక్ వైలెన్స్, ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు చెప్పుకోవాలి, స్నేహితులకు కనీసం చెప్పుకోవాలి, వైద్యులకు తమకు ట్రీట్ చేసేటటువంటి వైద్యులకు చెప్పుకోవాలి, ఇంకా తీవ్రమైతే కన్న తల్లిదండ్రులకు చెప్పుకోవాలి, తోడబుట్టిన వాళ్ళకి చెప్పుకోవాలి, ఇంకా తీవ్రమైతే అవసరమైతే ఇదిగో ఈ సామాజికమైనటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటితో టైఅప్ అయి ఉండాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సరే, ఇక తీవ్రమైతే తెగిస్తే ఇక పోలీసుల దగ్గరికి వెళ్ళడం అదంతా ఇక అల్టిమేట్ లాస్ట్ ఆల్టర్నేటివ్ అది. కానీ వీళ్ళు అప్రమత్తంగా ఉండాలన్నమాట. ఏది కూడా దాచుకోకూడదు, ఏది కూడా దాచిపెట్టుకోకూడదు. దాచిపెట్టుకోవడం వల్ల తాను కుణారిల్లిపోతుంది, తాను కృంగిపోతుంది, తాను కృషించిపోతుంది. తద్వారా ఏ పిల్లల భవిష్యత్తు కోసం తాను ఆందోళన పడుతుందో ఆ పిల్లలు కూడా అనాథలైపోతారు, తాను సరే పోతుంది. సో ఓవరాల్గా మిత్రులారా, రకరకాల వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఫ్రెండ్స్లో గ్రూప్స్ ఉంటాయి, సొసైటీ గ్రూప్స్ ఉంటాయి, అలాగే వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. తాముకు వచ్చినటువంటి సమస్యని వాళ్ళతో కూడా చర్చించాలి, వైద్యులతో కూడా చర్చించాలి. అప్పుడు సరే, ఇప్పుడు వీళ్ళు ఈ స్టడీలో కనుగొన్నటువంటి ఈ విషయాలని మరి ప్రభుత్వాలు ఎంతవరకు పట్టించుకుంటాయి, లేదా వైద్య శాస్త్ర నిపుణులు ఎంతవరకు పట్టించుకుంటారు ఏమిటి అనేటటువంటిది అది మనకు తెలియదు. వాళ్ళు సాధారణంగా దీని మీద ఇంకా చాలా స్టడీస్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయాల పట్ల బహుశా శ్రద్ధ తీసుకోవచ్చు. కానీ ఇండివిజువల్గా తీసుకునేటటువంటి శ్రద్ధ, ఇండివిజువల్గా చైతన్యంగా ఉండడం అనేటటువంటిది చాలా అవసరం అండి ప్రతి స్త్రీకి ముఖ్యంగా. అలాగే ప్రతి పురుషుడు కూడా నేను డబ్బు తీసుకొచ్చి పడేస్తున్నాను కదా అని చెప్పేసి కాదు, అలా కాదు. తన జీవితంలో సగభాగమైనటువంటి వ్యక్తికి ఎదురవుతున్నటువంటి శారీరకమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు తన ద్వారా ఏమైనా వస్తున్నాయా, వాటికి తానేమైనా పరోక్షంగా తనకు తెలియకుండానే కారణం అవుతానా అని పురుషుడు కూడా తెలుసుకోవాలి. ఈ రిపోర్ట్ ద్వారా నేను తెలుసుకున్నటువంటిది అది, నేను కూడా గమనించింది అది, బహుశా నేను కూడా నా లోపలికి చూసుకోవాలి అనేటటువంటి ఒక చైతన్యాన్ని ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఏమైనా వాళ్ళు కారణమా వీళ్ళు కారణమా అని కాదు, ఆ కారణాలకు ఉన్నటువంటి ఆ వేళ్ళు ఉన్నాయే, ఆ వేళ్ళని కత్తిరించేటటువంటి ఒక గొప్ప విప్లవం జరగాలి. అది ఇట్లాంటి స్టడీస్ జరిగితేనే మనకి ఇలాంటి విషయాలు తెలుస్తాయి మిత్రులారా. ఈ విషయాలు మిగిలిన మిత్రులకు కూడా పంచుకోండి. ముఖ్యంగా స్త్రీలు తప్పనిసరిగా జాగరూకతతో, అప్రమత్తతతో చైతన్యంగా ఉండండి. అప్పుడే మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, మీ పిల్లల్ని కాపాడుకుంటారు, మీ చుట్టూ వాతావరణాన్ని కాపాడుతారు, మీ సంసారాన్ని కాపాడుకుంటారు. తద్వారా ఈ సమాజానికి కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియో.